ఈ వీడియోలో అసలు ఎర్రేస్ని ఎలా క్రియేట్ చేస్తాము, ప్లస్ యాంగులర్ జేఎస్ ఎక్స్ప్రెషన్స్కిను జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్కి డిఫరెన్స్ ఎలాగో చూద్దాము. అలాగే ఎర్రేస్లో ఉండే డేటాని ఎలా రిట్రైవ్ చేసుకోవాలో కూడా చూద్దాం. నార్మల్గా మనం సి లాంగ్వేజ్లో నేర్చుకున్నప్పుడు ఎర్రే ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అని చదువుతాం. కానీ జావాస్క్రిప్ట్లో కానీ మిగతా మన యాంగులర్ జేఎస్లో కానీ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ కాదు, ఏ ఆబ్జెక్ట్స్ అయినా ఒక ఎర్రేలో మనం సేవ్ చేసుకోవచ్చు. సో దాని పర్పస్ మనం ఎన్జిఎఫ్ఎల్ ఇనిట్ ద్వారా ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. నేమ్స్ అనే నేమ్స్ అనే ఎర్రే. ఆ ఎర్రేలో సో వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, 1 వెంకట్, 19 0 ప్రవీణ్. సో 1 అనేది నెంబర్ కాబట్టి మనం 1కి మనం ఇటు సింగిల్ కోడ్స్ కానీ డబుల్ కోడ్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మనకు తెలిసిందే. అలాగే వెంకట్ అనేది స్ట్రింగ్ కాబట్టి దీన్ని సింగిల్ కోట్లో మెన్షన్ చేశాను. తర్వాత 19 0 ప్రవీణ్. సో నాకు థర్డ్ ఎలిమెంట్లో ఏదైతే ఉందో అంటే ఎర్రే యొక్క ఇండెక్సెస్ జీరోస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు థర్డ్ ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ కావాలి. ఇక్కడ థర్డ్ ఇండెక్స్లో ఏముంది, 0 1 2 3. థర్డ్ ఇండెక్స్లో 0 ఉంది కాబట్టి నాకు నా HTML డాక్యుమెంట్లో 0 అనేది ప్రింట్ కావాలి అంటే సో ఒక HTML డాక్యుమెంట్ని తీసుకుంటున్నాను. సో HTML స్క్రిప్ట్ ఎస్ఆర్సి. సో యాంగులర్ జేఎస్ యొక్క సిడి అని ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా తీసుకున్నాను. ఇప్పుడు అలవాటు అయిపోయి అంటారు. తర్వాత బాడీ ట్యాగ్లో ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో డివ్లో ఎన్జిఎఫ్ అనే యాప్ యాంగులర్ జేఎస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. ఇక నెక్స్ట్ టైం నుంచి ఈ ఎన్జిఎఫ్ గురించి ఇన్స్టాల్ చేశానని చెప్పను. ఓకే, ఎన్జిఎఫ్ అంటే ఏంటో కూడా చెప్పను. ఓకే, ఎన్జిఎఫ్ ఇనిట్ నేమ్స్ ఈక్వల్స్ టు ఎర్రేని ఇన్స్టాల్ చేశాను, ఎర్రేని క్రియేట్ చేశాను, ఇందులోకి వాల్యూస్ని పంపించాను. సో మీకు ఈ ఎర్రేస్ క్రియేట్ చేయడం ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం ఇవన్నీ కావాలంటే నా పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి వింటే మీకు ఎర్రేస్ని ఎలా డిక్లేర్ చేస్తాం అనేది ఐడియా వస్తుంది. ఓకే, లేకపోతే జావాస్క్రిప్ట్ వీడియోస్ అయినా ఓకే. సో ఇప్పుడు నేమ్స్ అనే ఎర్రేలో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నాకు ఫోర్త్ ఎలిమెంట్ యొక్క వాల్యూని రిట్రైవ్ చేయాలి. వాల్యూని రిట్రైవ్ చేయాలంటే మీ ఫోర్త్ రిజల్ట్ ఈజ్ నేమ్స్ ఆఫ్ 3. So within the expressions I am writing the array value, array name, within the square brackets our index value. Okay, index value anta fourth element ki 3 కాబట్టి 3 మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకే, యాక్చువల్గా టైప్ చేస్తుంటే టైమింగ్ సరిపోవట్లేదు. సో ఫోర్త్ రిజల్ట్ ఈజ్ 0. అలాగే నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి. సో సెకండ్ ఎలిమెంట్లో ఏముంది, 19 1 ఫస్ట్ ఎలిమెంట్లో ఏముంది, ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇండెక్స్ ఆఫ్ 1 అంటే వెంకట్, ఇండెక్స్ ఆఫ్ 0 అంటే 1. ఓకే, సో ఫోర్త్ రిజల్ట్ వెంకట్. యాక్చువల్గా కొన్ని చోట్ల మీరు ఎర్రేస్లో వాల్యూస్ని అసైన్ చేసేటప్పుడు డబుల్ కోట్లో అసైన్ చేయొచ్చు అనుకుంటారు. డబుల్ కోట్స్లో అసైన్ చేయకూడదు. ఓకే, మీరు డబుల్ కోట్లో అసైన్ చేయాలంటే ఇక్కడ సింగిల్ కోట్ మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే సింగిల్ కోట్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి, డబుల్ కోట్స్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనేది ఐడియా వస్తుంది మీకు. సో నార్మల్గా మనకి అవుటర్గా ఉండేటప్పుడు మాత్రం డబుల్ కోట్స్ మెన్షన్ చేసుకోవడం బెటర్. వన్ పర్స్పెక్టివ్లో లోపల ఉండే ఎలిమెంట్స్కి సింగిల్ కోట్స్ అవుతారు కూడా కొద్దిగా పెర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే మనం ఎన్జిఎఫ్ఎన్ బైండ్ మెథడ్ ద్వారా కూడా మనం ఎర్రే యొక్క ఎలిమెంట్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. సో బైండ్ ఎలిమెంట్స్ ద్వారా రిట్రైవ్ చేసుకోవాలంటే ఎన్జిఎఫ్ఎన్ బైండ్ స్పాన్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఎన్జిఎఫ్ఎన్ బైండ్ నేమ్స్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ. అవర్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ 1. So 13. So I mentioned as a 13. What is the value of now? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ ఏమొస్తుంది మనకి. యాక్చువల్గా ద రిజల్ట్ ఈజ్ యాక్చువల్గా 13 అనే ఎలిమెంట్ అసలు మన దాంట్లో లేదు, అందుకని చెప్పి మనకి ఏమీ చూపించలేదు.
1 అని మెన్షన్ చేస్తున్నాను. మనం చూడండి ఏమొస్తుందో. సో వెంకట్ వస్తుంది. సో ఇప్పుడు యాంగులర్ జేఎస్కిను మన జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉండే డిఫరెన్సెస్ చూద్దాం. Like JavaScript expressions, AngularJS expressions can contain the literals, operators and variables. మనం JavaScript expressions లో literals వాడతాం, operators వాడతాం, variables వాడతాం. ఇలాగే మన AJS లో కూడా literals వాడచ్చు, operators వాడచ్చు, variables వాడచ్చు. మనం నా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్లో వీడియోలో లిటరల్స్ యూజ్ చేసాం. అంటే 2 + 3 + 4 ఇలా యూజ్ చేసాం. తర్వాత ఆపరేటర్స్ యూజ్ చేసాం. అంటే ఆపరేటర్స్ 2 + 3లోనే ప్లస్ అనేది ఇంటూ అనేది ఉంటుంది, వీటిని ఆపరేటర్స్ అంటాం. తర్వాత వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం, వీటిని ఆపరెంట్స్ అని కూడా అంటాం. ఒక్కొక్కసారి వేరియబుల్స్ ఏముంది, ఇక్కడ నేమ్స్ అనేది ఒక వేరియబుల్, వేరియబుల్స్ని అసైన్ చేసాం కదా, వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసి 2 నేమ్స్ని కాంటాక్ట్ చేసాం కదా. సో జావా స్క్రిప్ట్కి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు యాజ్ పర్ ద లిటరల్స్, ఆపరేటర్స్ అండ్ వేరియబుల్స్. తర్వాత అన్లైక్ JavaScript expressions, AngularJS expression can be written inside the HTML. సో JavaScript expressions లో మనం HTML లో రాయని ఇక్కడ రాస్తాము. తర్వాత AngularJS expression do not support the conditionals, loops and exceptions while JavaScript expressions do. అంటే ఏంటి, ఇక్కడ మనం AngularJS లో లూప్స్ యూజ్ చేయాలి. అంటే ఫర్ లూప్ కానీ వైల్ కానీ డో వైల్ కానీ వీటిని డైరెక్ట్గా యూజ్ చేయలేదు. అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఇఫ్, ఎల్స్, స్విచ్ ఇవి. సో ఎక్సెప్షన్స్, సో ట్రై అండ్ క్యాచ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, వీటిని మాత్రం మనం AngularJSలో వాడలేము, కానీ జావాస్క్రిప్ట్లో వాడచ్చు. తర్వాత AngularJS ఎక్స్ప్రెషన్ సపోర్ట్స్ ద ఫిల్టర్స్ వైల్ JavaScript ఎక్స్ప్రెషన్ డు నాట్. ఓకే, ఫిల్టర్స్ గురించి కమింగ్ వీడియోస్లో చూద్దాము. Thanks for listening. Please share this video to your friends.